వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. స్వయం సహాయక సంఘాల మహిళలతో సోలార్ పవర్ బ్యాటరీల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేపట్టనున్న కొత్త ఆసుపత్రి బ్లాక్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కేటీఆర్ను అరెస్టు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపించారన్న సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి. విశారదన్ మహారాజ్ ఆదేశం మేరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు. సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాణ్యమైన సేవలందించి వినియోగదారుల మన్నలను పొందాలన్న పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి. వానరాశి రత్నమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపిన చింతకింది మురహరి. బోనాలతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన. ఈ నెల 22న యాదగిరిగుట్టలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సును నిర్వహించనున్నట్టు తెలిపిన ఆ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి. సూర్యాపేటలో ఘనంగా స్త్రీల సెమీ క్రిస్మస్ వేడుకలు. 2 ఏఎన్ఎంలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేసిన పి సురేష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటిపాములకు చెందిన 50 మంది స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఇందిరా మహిళా స్వశక్తి కింద ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్కరికి ₹1,00,000 విలువ చేసే సోలార్ బ్యాటరీల ఏర్పాటుకు 50 మందికి 50 లక్షల రూపాయల చెక్కులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటిపాములకు చెందిన 50 మంది స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఇందిరా మహిళా స్వశక్తి కింద ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్కరికి ₹1,00,000 విలువ చేసే సోలార్ బ్యాటరీల ఏర్పాటుకు 50 మందికి 50 లక్షల రూపాయల చెక్కులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని, దీనికోసం ప్రత్యేకించి మహిళలు పనిచేయాల్సిన అవసరం లేదని, వారి పని వారు చేసుకుంటూనే నెలకు అదనంగా ఆదాయం పొందవచ్చని అన్నారు. భూమి లేని నిరుపేదలు కుటుంబాలకు తోడుగా ఉండేందుకు నెలకు 3 నుంచి 4,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా స్వాబాగ్స్ ల్యాబ్ సహకారంతో సోలార్ బ్యాటరీ ఎనర్జీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో చేపట్టడం జరిగిందని తెలిపారు. స్వబాగ్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాళీ బ్యాటరీలను ఇంటి దగ్గర ఉంచి వెళ్లడం జరుగుతుందని, బ్యాటరీ ఛార్జింగ్తో నిండిన తర్వాత వారే వచ్చి తీసుకెళ్తారని, 1 యూనిట్ పవర్ను ₹16కు స్వబాగ్ ల్యాబ్ కంపెనీనే తీసుకుంటుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. పైలట్ పద్ధతిని ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మహిళలు ముందుకు వచ్చి ఇలాంటివి ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం పొందడం ద్వారా కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలబడవచ్చని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణలో ఏ జిల్లాలో జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో చేపట్టడం జరిగిందని, ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఐటీ పాములలో 50 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ ఎనర్జీ బ్యాటరీలను ఏర్పాటు చేసుకునేందుకు 50 లక్షల రూపాయల చెక్కులను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అన్ని చేయాలని ఉన్నది కానీ ఒక్కసారి అన్ని చేయలేం కదా. అదే చెప్తున్నా, అట్లే చెప్తున్నా. సో బట్ అంటే హ్యాపీ మూమెంట్ తో కూడా ఇప్పుడు మన అందరి మీద అది స్వాబ్యాక్స్ కావచ్చు, నేను కావచ్చు, ఒక అధికారిగా మీ అందరు కావచ్చు, సార్ మమ్మల్ని అంత భరోసా, మా మీద అంత భరోసా పెడుతున్నారంటే మన మీద అంత బాధ్యత కూడా ఉంది. సో మనం ఈ ప్రాజెక్ట్ ని తప్పకుండా సక్సెస్ చేయాలి అని ఈరోజు ఒక హామీ ఇవ్వాలి. అండ్ ఐటీ పాముల నుండి స్టార్ట్ చేస్తూ మొత్తం NH60. ఇప్పుడు మీ అందరికి ఒక తెలియని విషయం ఏంటంటే మన నల్గొండ జిల్లాలో ఎన్ని ఈవీ వెహికల్స్ ఉంటాయి? ఒక బాల్ పార్క్ ఫిగర్ చెప్పండి, అంచనా చెప్పండి. ఎస్ 2000 ఓన్లీ. సరే 2513 ఓన్లీ టూ వీలర్ వెహికల్స్ ఉన్నాయి. దీంతో పాటు ఇప్పుడు మన చెరు అన్నారంలో చాలా మంది ఆటోస్ కూడా నడుపుతా ఉన్నారు, ఈవీ ఆటోస్. సో టోటల్ మన జిల్లాలో 3613 వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు బయట మీరు అమ్మాలంటే ఇవాళ మనం ఇవ్వాలి సార్ అని ఆమె అడగగానే మా అక్క చెల్లెలకు నాకు కూడా మంచి ఆలోచన వచ్చింది. అంటే మంచి ఆలోచించి కలెక్టర్ గారు ఇలా సొంత కాళ్ళకు నిలవడంతో పాటు భర్తకు చేదోడు వాదోడుగా ఉండే ఆలోచన ఇది. దీని తర్వాత ఇలాంటి కొత్త ఆలోచనలు తీసుకొస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చే 4 ఏళ్ళు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ఆయింటి పనుల అక్క చెల్లెలందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ కూడా సంక్రాంతి పండుగ దగ్గర వస్తుంది. సంక్రాంతి అంటే పాడి పంటలతో మంచి పంటలు వేసుకోవాలి. బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు పూర్తి చేస్తే కట్టంగూరుతో పాటు ఆయింటిపాల వరకు, ఆయింటిపాల లిఫ్ట్ 100 కోట్లతోని ఎప్పుడో చేయలేదు. దాన్ని మొన్న మొదలుపెట్టిస్తున్నా నేను. అది ఆయింటిపాల లిఫ్ట్ అయితే పైన కూడా ప్రతి ఎకరానికి కృష్ణా నీళ్ళతో వస్తాయి. ఈ మా నల్గొండకి వచ్చే కృష్ణా సాగర్ నీళ్ళు పైకి వెళ్ళి వస్తాయి, అటు ఎల్లాల ప్రాజెక్టుకి వెళ్ళి వస్తాయి. అట్లా నగరకల్ కాన్స్టెన్సీ కానీ నల్గొండ కాన్స్టెన్సీ ఇవన్నీ కూడా సస్యశ్యామలం అయిపోతుంది. 4000 కోట్లు శాంక్షన్ చేయించిన SLBC సొరంగానికి మన బ్రాహ్మణ వెల్లలో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆగిపోయిన పనిని నేను 7 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు చేస్తే పూర్తి చేస్తే వెంకటరెడ్డికి పేరు వస్తుందని చెప్పి నా మీద కోపంతో ఆపాను. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి 400 కోట్లు శాంక్షన్ చేయించిన. ఆ విధంగా 4500 కోట్లు సొరంగం కూడా తీసుకొస్తే 24 గంటలు జిల్లా మొత్తం నీళ్ళు వస్తాయి. సాగు గతంలో 2004లో మనం చూసాం. వడ్డీ లేని రుణాలు ఒక్కొక్క ఊరికి 5-6 కోట్లు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా ఎప్పుడు 20 ఏళ్ళ కింద అని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు. మీ ఏ ఇబ్బంది రాకుండా వచ్చిన తెలంగాణలో ఇంట్లో లక్ష్మి బాగుంటే ఆ ఇంటికే మంచిదన్నట్టు ఇలా మహిళలు చిరునవ్వుతో మంచిగా కనబడ్డప్పుడే మనం అందరం కూడా బాగుంటాం. అందుకని మహిళల్ని ఇందిరా స్వశక్తి పేరుతో 1,00,000 కోట్ల రుణం. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేపట్టనున్న కొత్త ఆసుపత్రి బ్లాక్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి నూతన బ్లాక్ల నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి నూతన బ్లాక్ల నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేపట్టనున్న కొత్త ఆసుపత్రి బ్లాక్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాగా ఇటీవలే ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన భవనంలోకి మారగా గతంలో నిర్వహించిన OP బ్లాక్ను పూర్తిగా తీసివేసి ఈ రెండింటి స్థానంలో
నూతన ఆసుపత్రి భవనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 32 కోట్ల రూపాయలను ఇదివరకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తక్షణమే మెడికల్ కళాశాల సామాగ్రిని అంతటిని నూతన భవనానికి తరలించడం, మెడికల్ కళాశాల స్థానంలో నూతన బ్లాక్ను నిర్మించేందుకు గోడను నిర్మించి పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా పనులు ప్రారంభించాలని ఆమె చెప్పారు. అలాగే నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ విభాగాన్ని 2 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. నూతన పనులు త్వరగా ప్రారంభించినట్లయితే నూతన ఆసుపత్రి భవనం సైతం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ చెప్పారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, టీఎస్ఎం ఐడీసీ ఈఈ జైపాల్ రెడ్డి, కాంట్రాక్టర్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. కార్ రేసింగ్ను అక్రమంగా కేటీఆర్పై కేసు పెట్టారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ కార్ రేసింగ్ అక్రమంగా కేటీఆర్పై కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ కార్ రేసింగ్ తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టి కేటీఆర్పై A1 ముద్దాయిగా ప్రకటించారని అన్నారు. కానీ ఈ కార్ రేసింగ్ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పోగొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మొదలు A1గా కేసు నమోదు చేయాలని అన్నారు. కేటీఆర్ను అరెస్టు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరసన కార్యక్రమాలు చేపడతామని, తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి త్వరలో బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బసపరి శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, నాయకులు పంతం కృష్ణ, పత్తి వెంకటేష్, కుంటే సంపత్, జల్లి నర్సింహులు, కర్రె అశోక్, దయ్యాల సంపత్, ఎండి గొరేమియా, బాసాని ప్రశాంత్, కటకం బాలరాజు, ఎండి పాయోజ్, చింటూ తదితరులు పాల్గొన్నారు. ఏసీబీ కప్పచెప్పి కేటీఆర్ గారి మీద కేసు పెట్టారు. ఇందులో కరప్షన్ ఎక్కడుందని అడుగుతా ఉన్నాను. అసలు ఫార్ములా ఈ మన దేశానికి రావటమే గొప్ప విషయం. నేను తెలంగాణ రాష్ట్రం అంటలేను, హైదరాబాద్ అంటలేను, ఈ దేశానికి రావటమే గొప్ప విషయం. ఈ దేశంలో హైదరాబాద్లో ఈ రేస్ నిర్వహించడం అంటే ప్రపంచంలో ఉన్న ప్రముఖమైనటువంటి పట్టణాలలో ఈ నగరం కూడా జరిగింది. ఆ లిస్టులో కేవలం కేటీఆర్ గారి ప్రయత్నం, కేసీఆర్ గారి ప్రయత్నం వల్ల అది తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. హైదరాబాద్లో దీని వల్ల కారణం తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి ఎంత గర్వకారణం. ప్రపంచ నగరాల జాబితాలో ఈరోజు హైదరాబాద్ చేరింది అంటే భారతదేశానికే గర్వకారణం, ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు. అంత గొప్ప ఈ రేస్ని ఆ కంపెనీ వాళ్ళని పెంచుకొని ఇక్కడ మనం నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయం. కోట్ల ఆదాయం వచ్చింది. ఎందుకంటే బయట నుంచి వచ్చేవాళ్ళు దాదాపు 3,000 కోట్ల మంది. అంటే వచ్చేపోయే ఖర్చు, వాళ్ళ హోటల్ అకామిడేషను, షాపింగు, దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. 700 కోట్ల ఆదాయం పెరిగింది. పరోక్షంగా ఇది ప్రభుత్వానికి ఆదాయం పెంచే కార్యక్రమంగా ఈ రేస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రపంచ పటంలో భారతదేశానికి గౌరవాన్ని పెంచితే, అందులో తెలంగాణ రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొస్తే, ఈరోజు ఆ గౌరవాన్ని తగ్గించే విధంగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంటే 2024లో కూడా ఈ రేస్ నిర్వహించేది ఉంటే ఆ యాజమాన్యం వారు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈమెయిల్ పెట్టినారు, మళ్ళీ నిర్వహించేది ఉందండి, మరి దీనికి కావాల్సిన నిధులు మీరు పంపిస్తే కనుక మేము త్వరితగతిన దీన్ని మొదలు. పొరపాటున కేటీఆర్ని కనుక మొక్కునే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రం అగ్గి గుండీలమైంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అన్యాయంగా కేటీఆర్ని కనుక ముట్టుకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. కానీ అది కూడా
చేస్తాం. శాంతియుతంగానే మా పోరాటం అనేది ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు చరమగీతం పాడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శాంతియుతమైన పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పే దిశగా మేము మా కార్యక్రమాలు ఉంటాయి. పోతే సిల్లిగా అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే కేటీఆర్ గారేమో ప్రపంచమంతా తిరిగి వచ్చింది కాబట్టి ప్రపంచంలో నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని చెప్పి ఆయన బాధలు ఆయన ప్రయత్నాలు ఆయన చేసిండు. రేవంత్ రెడ్డి గారేమో చెల్లపల్లిలో జైలు జీవితం గడిపొచ్చింది కాబట్టి ఆయన ఎవరిని ఎట్లా జైలుకు పంపాలని ఆయన ఆలోచిస్తాడు. కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా అది, ఆలోచన అది. మేము ఖండిస్తూ ఉన్నాం. ఆయన పేరు ఆయన మీద ఏదైతే కేసు ఈరోజు బనాయించినారో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ గారిని ముట్టుకుంటే మాత్రం ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ గత 2 నెలల నుండి కేటీఆర్ను ప్రతినిత్యం టార్గెట్ చేస్తూ అరెస్టు చేస్తామని, జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డిలు మాట్లాడుతూ గత 2 నెలల నుంచి కేటీఆర్ను ప్రతినిత్యం టార్గెట్ చేస్తూ అరెస్టు చేస్తామని, జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని, ఏడాది కాలంలో ప్రశ్నించే ప్రతి నేతపై కేసు పెట్టడం, జైల్లో వేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని, అంతర్జాతీయ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చి నిర్వహిస్తే అక్రమాలు జరిగాయంటూ కేసు పెట్టారని తెలిపారు. అన్ని అంశాల్లో ప్రజల తరపున కేటీఆర్ ప్రశ్నించదాన్ని ప్రభుత్వం సహించలేకపోతుందని, అందుకే పసలేని కేసు పెట్టింది. సాంకేతికంగా కేసులు మీరు పెట్టొచ్చు, కానీ విఘ్నులైన ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. ఈ ప్రెస్ మీట్లో కల్లుగీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కటికం సత్తయ్యగౌడ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జునరెడ్డి, కొండూరి సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి నల్గొండ కన్గల్ మండల పార్టీ అధ్యక్షులు ఫల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్రెడ్డి, ఐతగోని యాదయ్య, కౌన్సిలర్ మారగోని గణేష్, కో ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రి, మాజీ జెడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, సుంకిరెడ్డి, వెంకట్రెడ్డి, గుండ్రెడ్డి, యుగేందర్ రెడ్డి, నల్గొండ మైనార్టీ విభాగం అధ్యక్షులు అన్వర్ పాషా, తవిటి కృష్ణ, కోట్ల జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, చెప్పిందే చెప్పండి, ప్రతిరోజు చెప్పండి, కనబడ్డ ప్రతి మనిషికి చెప్పండి, ప్రతి సభ్యుడు చెప్పండి, ప్రతి ఊర్లో చెప్పండి, చెప్పిందే చెప్తే నమ్ముతారనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేటీఆర్ గారు అబద్ధాలతోటే నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు ఆయన బాజాప్తా నీకు దమ్ముంటే కేసు పెట్టమని మాట్లాడితే అహంకారం అని మాట్లాడతారు. అహంకారం ఏంటండి? నిజాయితీగా రాష్ట్రం కోసం పనిచేశారు, పెట్టుబడులు తీసుకొచ్చారు, అంతర్జాతీయ సంస్థలు వచ్చింది వాస్తవం. పెద్ద పెద్ద కంపెనీలు, జాగ్వార్ లాంటి కంపెనీలు, మెక్లారెన్ లాంటి కంపెనీలు, మహీంద్రాలు, టాటాలు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వచ్చి ఆడ పార్టిసిపేట్ చేస్తే అదేమీ జరగనట్టు ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ వాళ్ళని చూస్తే నిజంగా జాలేస్తోంది. సాంకేతికంగా మీరు కేసు పెట్టచ్చు కాక, నేను అదే పదే పదే చెప్పాను, చెప్తున్నాను కూడా. ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే జనరల్గా శాఖాపరమైన విచారణలు జరుగుతాయి. పొలిటికల్ లీడర్షిప్ అంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ చాలాసార్లు గవర్నమెంట్ బిజినెస్ రూల్స్లో ఇది ఒకసారి నిర్ణయం అంటే కొన్ని అత్యవసర సమయాలలో నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత రాటిఫికేషన్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. కానీ ఏమీ లేకుండానే అవినీతి అవినీతి అని మాట్లాడడం ద్వారా ప్రజల్లో పలసం చేయాలనే ప్రయత్నం తప్పితే దీంట్లో వేరేది లేదు. విచారణకు సహకరించాలి. ఆయనకు మరి ఒకవేళ శిక్ష పడితే 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి చెవులన్నా పనిచేస్తే లేకపోతుండాలి, కళ్ళన్నా పనిచేస్తే లేకపోతుండాలి. చెప్పిన విషయం అర్థంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఆఫ్టర్నూన్ కేసు కాగానే అసెంబ్లీలో చర్చ చేయమని చెప్పాడు. తర్వాత కేసును ఎదుర్కొంటామని చెప్పాం. కేసును మాకు వద్దని చెప్పలే, కేసును బరాబర్ ఎదుర్కొంటాం, కానీ
వ్యక్తిగా పార్టీగా రాజ్యాంగం ఆయన కల్పించినటువంటి హక్కును న్యాయపరంగా మా ముందు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ వినియోగించుకుంటాం. అది చట్టం మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు. కేసును బరాబర్ ఎదుర్కొంటాం. ఎందుకు ఎదుర్కోం? దాంట్లో పోయేదేముంది? తప్పేం జరగలే అని చెప్తున్నాం. డబ్బులు వచ్చినాయి, డబ్బులు తీసుకున్నాడు కరెక్టే చెప్తున్నాడు, మీరు అదే చెప్తున్నారు. నిన్న వాళ్ళ మంత్రి కూడా చెప్పిండు ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉందని పొన్నం ప్రభాకర్. కాబట్టి కేసు నుంచి వెనుకకు పోతలేమనే విషయాన్ని మీ ద్వారా మళ్ళీ చెప్తా ఉన్నాం. అనే విషయాన్ని కూడా మీడియా ముఖంగా ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలియజేసే విధంగా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు అన్ని చోట్ల ఈ విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కేసులు ప్రజల వైపు నుంచి బీఆర్ఎస్ పోరాటాన్ని ఆపవు. ఖచ్చితంగా మరింత ద్విగుణీకృతంగా డబుల్ ఎఫర్ట్స్, మోర్ ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువగా పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ప్రతి హామీని ప్రజల దగ్గరికి చేర్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అదే సమయంలో కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి కేసును కూడా పార్టీ లీగల్ సెల్ పోరాడతాం, చట్టపరంగా పోరాడతాం, ప్రజల్లో పోరాడతాం. ఇటువంటి దొంగ కేసులు పెట్టినందుకు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పరాభవం తప్పదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి. ప్రెస్ మిత్రులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నుంచి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి ఆ రోజు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రావుల సీతారెడ్డి గారు, అదేవిధంగా అధికార ప్రతినిధిగా మరి ఈ కార్యక్రమంలో ఈ యొక్క ప్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నందుకు రావుల సీతారెడ్డి గారు రాష్ట్ర కార్పొరేషన్గా మరి అదేవిధంగా పార్టీ బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు కేటీఆర్ గారి మీద అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద జరుగుతున్నటువంటి దమనకాండ మీద ఈరోజు ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాల్సిందిగా కోరుతున్నాను. కొద్దిగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరివర్తన కోసం ధర్మం యుద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక పూలే విగ్రహం వద్ద డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశం మేరకు తెలంగాణలోని 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రకుల ప్రజాస్వాములకు ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి కల్పించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ముఖ్య నాయకులు రిలే నిరాహార దీక్షలు చేసి చివరి దశలో భాగంగా ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభిముఖంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరివర్తన కోసం ధర్మయుద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక పూలే విగ్రహం వద్ద డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశం మేరకు తెలంగాణలోని 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రకులాల ప్రజాస్వామ్యవాదులకు ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి కల్పించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఆయా జిల్లా ముఖ్య నాయకులు రిలే నిరసన దీక్షలు చేసి చివరి దశలో భాగంగా ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే నల్గొండ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల రీజనల్ ఇన్ఛార్జ్, నల్గొండ పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తలారి రాంబాబు, జిల్లా అధ్యక్షులు పోటెపాక శ్రీనులు ఆమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అందుకు మద్దతుగా నల్గొండ జిల్లాలలోనే అన్ని మండలాల గ్రామాల ముఖ్య డిఎస్పీ నాయకులు, నల్గొండ జిల్లా కన్వీనర్లు వెంకన్న, మహేశ్వరచారి, జగన్, శంకర్, గిరి, అలాగే జిల్లా కమిటీ సభ్యులు వినోద్, సురేష్, రాజశేఖర్లతో పాటు ప్రజాస్వామ్యవాదులు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ధర్మ సమాజ్ పార్టీ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పార్టీ అనుబంధ సంస్థ అయిన ధర్మ స్టూడెంట్ యూనియన్ నల్గొండ జిల్లా కన్వీనర్ పెరిగ సురేష్, కో కన్వీనర్ మహేష్ మహారాజ్, రాష్ట్ర స్టూడెంట్ యూనియన్ నాయకులు సుభాష్, స్టూడెంట్ యూనియన్ విద్యార్థులు కూడా పూర్తి మద్దతు తెలిపారు.
ప్రజలకు విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లును వెంటనే కల్పించాలి. పేద ప్రజలకు విద్యా వైద్య భూమి ఇల్లును వెంటనే వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ. కల్పించాలి పేద ప్రజలకు విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లును వెంటనే అందించాలి. నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన వైద్యాన్ని అర్హులైన వారికి ఉపాధి కల్పించాలి. ప్రభుత్వాలు వెంటనే అర్హులైన వారికి ఉపాధి కల్పించాలి. ప్రభుత్వాలు వెంటనే అర్హులైన వారికి ఉపాధి భూమి ఇల్లును వెంటనే కల్పించాలి. నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్యను వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ. రెండు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనకు ఎంఆర్ఓ కార్యాలయాలకు, కలెక్టర్ కార్యాలయాలకు, ఆర్డీఓ కార్యాలయాలకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఆయా కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడం, ఆ కార్యక్రమాల తర్వాత కూడా కలెక్టరేట్ కార్యాలయం ముందు రీలే నిరాహార దీక్షలు చేయడం, దాని తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుల ముందు రీలే నిరాహార దీక్షలు చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రభుత్వం ఈ పేద ప్రజలపైన ఎలాంటి కనికరం చూపలేదు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కానీ అసలు విద్యా వైద్యం ఉపాధి పైన ఎలాంటి ఊసెత్తు మాటలు లేకుండా వాళ్ళ యొక్క గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులని, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపెడుతూ మరి సమాజాన్ని డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ మొత్తాన్ని చేంజ్ చేసి అసలైనటువంటి ప్రజలకు కావాల్సినటువంటి విద్యా వైద్య ఉపాధి భూమి అనేటటువంటి వ్యవస్థను తప్పుదో పట్టించడానికి జరుగుతున్నటువంటి ఆ అసెంబ్లీ సమావేశాలలోనైనా ఆ ప్రజాప్రతినిధులంతా కన్ను తెరిచి మరి విద్యా వైద్య ఉపాధి భూమిపైన దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మరి ఎంతవరకైనా త్యాగానికి సిద్ధం చేసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలందరూ కూడా ఈ 5 డిమాండ్లు సాధించే వరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష ద్వారానైనా సమాజాన్ని మేల్కొల్పాలి. ఆమరణ దీక్ష ద్వారా అయినా సరే ఈ మరణం పొంది అయినా సరే మరి ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనేటటువంటి ఈ ఉద్దేశంతో ఈ సమాజం ముందు 5 డిమాండ్లు పెట్టి యుద్ధం చేయడం జరుగుతూ ఉన్నది. చావడానికైనా సిద్ధపడి నేను మరి నాతో పాటుగా ఈ జిల్లా కన్వీనర్ ఇద్దరం మరి జిల్లా కమిటీ నాయకత్వంలో ఈ డిసిషన్ తీసుకొని ఈ నల్లగొండలో జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ న్యాయం జరిగేంత వరకు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పాలై చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలని నెల రోజుల క్రితమే మా పార్టీ తరఫున మరి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇస్తూ ధర్నాలు చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాని కారణంగా మరి ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి మేము పూనుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి సరైన విద్య అందించే పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు లేవు. ఎందుకంటే విద్య సరిగా నాణ్యమైన విద్య అందిస్తే తన ప్రయోజకుడిగా మారి తన భవిష్యత్తును నిర్వహించుకొని మంచి ఫ్యూచర్ తన పిల్లల్ని బాగుపరుచుకుంటాడనే ఉద్దేశంతో మరి సరైన విద్య అందించకుండా హత్య చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే సరిగా విద్య అందించకపోతే తను ఏమి చేయాలో తెలియకుండా తాగుడుకు బానిసై తన కుటుంబాన్ని తనే నాశనం చేసుకునేటట్టుగా ఈ ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని గుర్తించి నాణ్యమైనటువంటి మరి కేజీ నుండి పీజీ వరకు మంచి విద్యను అందించాలని మేము డిమాండ్ ముందర పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఎలాంటి స్పందన రాని కారణంగా ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష మేము పూనుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి నాణ్యమైనటువంటి విద్యను, వైద్యాన్ని, అదేవిధంగా అర్హత కలిగినటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించి పేదలైన మధ్యతరగతి వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత. సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జె ఫణీంద్ర కుమార్ నిర్మాతగా ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న యథార్థ సంఘటనల ఆధారంగా వాస్తవిక దృక్పథ కోణంలో తీసిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. జేఎస్కే, బైరు, సంతోష్, మాదన్, సురేష్ గోపి, దివ్య పిల్లై, ఆస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనంతరం వారు మాట్లాడారు. సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జె ఫణీంద్ర కుమార్ నిర్మాతగా ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న యథార్థ సంఘటనల ఆధారంగా వాస్తవిక దృక్పథ కోణంలో తీసిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ.
జేఎస్కే, బైజు సంతోష్, మాధవ్ సురేష్, గోపి, దివ్య పిల్లాయి, ఆస్కార్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇంటెన్స్ కోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ సినిమాలో జానకి పాత్రలో నటిస్తోంది. యథార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకిపై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా నిర్మించారు. ఈ కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం చండూరు మండల కేంద్రంలోని లక్కినేనిగూడెం రామాలయం ప్రాంగణంలో అయ్యప్ప దీక్ష మాల ధరించిన గురుస్వామి దోటి వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొని జ్యోతిని వెలిగించిన అనంతరం ఆయన మాట్లాడారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం చండూరు మండల కేంద్రంలోని లక్కినేనిగూడెం రామాలయం ప్రాంగణంలో అయ్యప్ప దీక్ష మాల ధరించిన గురుస్వామి దోటి వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొని జ్యోతిని వెలిగించి అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలంతా ఎల్లవేళలా ఆయురారోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటూ పాడి పంటలతో వర్ధిల్లాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురుస్వామి దోటి వెంకన్న కోడి శ్రీనివాసులతో కలిసి అయ్యప్ప స్వామి 18వ మెట్టు మహా పడి పూజలో ఏర్పాటు చేసిన జ్యోతులను వెలిగించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు, గురుస్వామి దోటి వెంకన్న, నాంపల్లి మండల గురుస్వామి నరసింహాచారి, పలు మండలాల గ్రామాల నుంచి అయ్యప్ప దీక్ష ధరించిన స్వాములు, గురుస్వాములు పాల్గొన్నారు. రామవారి సన్నిధిలో మహాపడి పూజకు సహకరించిన ప్రతి ఒక్కరికి దీక్షలో అయ్యప్పలకు పాదాభివందనం. ఈ భూమి పాలించు కాపాడు జ్ఞానముతోనూ అజ్ఞానముతోనూ శబరిగిరిపై అష్టాదశ శోభాలమున తిరుమతిగా అమరి ఉండి ఈ భూతలమంతా ఏకచక్రాధిపత్యాన పరిపాలించు శ్రీ హరిహరసురన్ ఆనంద చిత్తన్ అయ్యా అయ్యప్ప నీ పాదాల విందముగా రక్ష రక్ష మహాభాగు శాస్త్రతుభ్యం నమో నమః. స్వామి శరణమయ్యప్ప.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేటలోని విద్యానగర్లో జాజు రెస్టారెంట్ను శుక్రవారం పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బోతు భాస్కర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేటలోని విద్యానగర్లో జాజు రెస్టారెంట్ను శుక్రవారం పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార సంస్థలు నాణ్యమైన సేవలందించి వినియోగదారుల మన్నలను పొందాలని కోరారు. రాష్ట్రంలోనే అందమైన పట్టణం సూర్యాపేట అని అన్నారు. సూర్యాపేట పట్టణంలో భోజన ప్రియులను ఆకట్టుకునేలా కొత్తగా హోటల్స్ వెలుస్తున్నాయని, హైదరాబాద్ సిటీని పోలిన విధంగా నయా ఫుడ్ కల్చర్ మొదలైందని, బ్రాండెడ్ దుస్తుల షాపింగ్ మాల్స్, బిర్యానీ సెంటర్లు క్యూ కడుతున్నాయని, సకల హంగులతో హోటల్స్ ప్రారంభమవుతున్నాయన్నారు. అభివృద్ధికి హోటల్లో అందించే ఆతిథ్యం సరికొత్త పుంతలు తొక్కుతున్నది. ఎల్లప్పుడూ కొత్తదనం కోరుకునే వినియోగదారులను వినూత్న థీమ్లతో ఆకట్టుకున్నదని, కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా హోటల్స్, రెస్టారెంట్లు పసందైన విందుతో పాటు వినోదాన్ని అందించేందుకు పెద్దపీట వేస్తున్నాయి అని అన్నారు. मंडी वाला बिरयानी और बिरयानी बिरयानी मंडी मंडी बिल्ला देखा కాంప్రమైజ్ కావద్దు. ఈరోజు సూర్యాపేట పట్టణంలో జాజ్ హోటల్ వారు సూర్యాపేట ఈ
నడిపూట నడి సెంటర్లోనే ఈ ప్లేస్ దొరకడం, ఇక్కడ వాళ్ళు పెట్టడం, వారి హోటల్లోనే వాళ్ళ అనుభవం ఉంది. రాజేష్ రెడ్డి వారి సోదరులు వాళ్ళు ఈ సూర్యాపేట పట్టణానికి తగ్గట్టుగా ఈ హోటల్ రన్ చేయాలి. చాలా రకాలు చెప్పి బిర్యానీ, మండి అని చెప్తా ఉన్నారు. దీనికి పిజ్జా, బర్గర్లు కూడా చెప్తా ఉన్నారు. భగవంతుని దయ వల్ల ఈ సక్సెస్ అవుతుంది. సక్సెస్ కావాలని కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి శుభాభినందనలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం జంగాల కాలనీకి చెందిన వానరాశి రత్నమ్మ శుక్రవారం అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని ఆర్ఎంపీ, పీఎంపీ, తెలంగాణ ఈసీ మెంబర్ చింతకింది మురహరి, పిఎస్సిఎస్ చైర్మన్ చింతకింది చంద్రకళ పరామర్శించి వారికి 50 కిలోల బియ్యం ఉచితంగా అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం జంగాల కాలానికి చెందిన వానరాశి రత్నమ్మ శుక్రవారం అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని ఆర్ఎంపీ, పీఎంపీ, తెలంగాణ ఈసీ మెంబర్ చింతకింది మురహరి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ పరామర్శించి వారికి 50 కిలోల బియ్యం ఉచితంగా అందజేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమగ్ర ఉద్యోగులు బోనాలతో ర్యాలీ తీసి పోతరాజుల ఆట ఆడి నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 11 రోజులుగా ఎంఈఓ, డిఈఓ కార్యాలయం మూతపడ్డాయి. విద్యాశాఖ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా స్తంభించింది. కేజీబీవీ, యూఆర్ఎస్ భవిత పాఠశాలలో బోధన్ బంద్ అయింది. పాఠశాల విద్యా వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్, యూడిఐఎస్ఈ, ఏఏపీఏఆర్, ఎండిఎం ఆన్లైన్ పనులు కుంటుపడుతున్నాయి. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమగ్ర ఉద్యోగులు బోనాలతో ర్యాలీ తీసి పోతరాజుల ఆట ఆడి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సంవత్సరం 13/9/2023న హన్మకొండలోని ఏకశిలా పార్క్ దీక్షా శిబిరంలో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఎస్ఎస్-యుఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య, ఐఈఆర్పీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సాంబశివరావు, పీటీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్కే సైదులు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటరమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్, లక్ష్మీనారాయణ, రాంబాబు, పెండెం శ్రీనివాస్, శ్రీధర్, తేజశ్రీ, కాంపాటి శ్రీనివాస్, హరిత తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా
జేఏసీ ప్రెసిడెంట్ అండి. నా పేరు వెంకటేశ్వర్లు. మేము ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ నుండి ఒక 11 రోజుల నుండి నిరవధిక దీక్షలో మేము కూర్చుంటున్నాం. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే మా ఎస్ఎస్ఏని విద్యాశాఖలో విలీనం చేస్తూ మమ్మల్ని అందరం రెగ్యులర్ చేయాలి. దాంట్లో భాగంగానే మేము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మేము ఇట్లే సమ్మె చేస్తున్న తరుణంలో సీఎం అప్పుడు టీపీసీసీ హోదాలో ఏకశిల పార్కు హన్మకొండలోకి వచ్చేసి ఒక వాగ్దానం చేశాడు మాకు. మిమ్మల్ని అందరినీ కూడా ఛాయ్ దేగోలోపు మీకు రెగ్యులర్ చేస్తాం, ప్రజాభవన్ పిలిచి మీ అందరూ కూడా జీవో ఇచ్చి 100 రోజులు మీ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే మరి మేము టీ తాగే టైం అయిపోయింది, 100 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఇక మాకు ఓపిక లేక ఓపిక నశించి మళ్ళీ మేము టెంట్ కిందకు వచ్చామండి. సీఎం గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటున్నాం. మేము కొత్తగా మేమేం కోరటం లేదు, గుంతమ్మ కోరికలు ఏం కోరటం లేదు. మేము ఆ రోజు సీఎం గారు కూడా అదే అన్నాడు అనమాట. ఏమన్నాడంటే ఇది జటిలమైన సమస్య కాదు, చాలా చిన్న సమస్య, మీకు వెంటనే ఛాయ్ తాగేలోపు మీకు జీవో ఇచ్చి పంపిస్తా అన్నాడు. దాన్ని నిలబెట్టుకోమని మేము ఈరోజు బోనాలు ఎత్తి రకరకాల రోజుకొక ప్రోగ్రామ్స్ తోటి మేము 724 మంది ఎస్ఎస్ఏ సిబ్బంది మొత్తం కూడా ఈరోజు మేము ధర్నా దిగడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము బోనాలు ఎత్తామండి. మా ఆడ సోదరిమణులు సోదరులందరం కూడా ఈరోజు బోనాలు ఎత్తి మా యొక్క బాధలు వ్యక్తం చేస్తున్నాం, మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం. రోజుకొన్నటువంటి వెరైటీ ప్రోగ్రామ్స్ తోటి సీఎం మనసు కరిగేంత వరకు, జీవో వచ్చే వరకు మేము టెంట్ కింద నుంచి లేచేది లేదని చెప్పేసి ముక్త కంఠంతో మేమంతా కూడా నినాదం చేస్తూ మా యొక్క ఎజెండా గోల్ జీవో రెగ్యులేషన్. థ్యాంక్ యూ. సమగ్ర శిక్ష ఉద్యోగులమండి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 20,000 పైన కుటుంబాలు ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నామండి. 20,000 కుటుంబాలలో ముఖ్యమంత్రి గారు మా మొరని ఆలకించి వారిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేమందరం కూడా మా అందరినీ రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాము. మేము ఎలాంటి పోరాటాలు చేస్తున్నాము తప్ప మేము ఎలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకం కాము. మా మొరాలకించి తొందరగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. నేటికి ఇప్పుడు మేము ధర్నా చేస్తున్న 11 రోజులలో కూడా 2 ఉద్యోగులు మరణించారు. మాకు ₹1 కూడా ఎక్కడి నుంచి ఎలాంటి పెన్షన్ కానీ ఎలాంటివి గవర్నమెంట్ నుంచి రావండి. మేమే మా ఉద్యోగులను చూసి వాళ్ళ బాధలు చూసి తలా 100-200 వేసుకొని మేము వాళ్ళకు సహాయం చేస్తున్నాం. ఇలాంటి 19,000 పై చిలుకు కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని తక్షణమే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు గత 12 రోజుల పైన ఉద్యమాలు చేస్తున్నాం సార్. ముఖ్యంగా మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో ఈ నెల 22వ తేదీన యాదగిరిగుట్టలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు 2024 నిర్వహించనున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న స్వరాజ్యమే రామరాజ్యం అనేది సత్యం, గ్రామాలలోని గ్రామ నిర్మాతల ఉత్పత్తులు పట్టణాలకు చేరాలన్నారు. తద్వారా విద్య, వైద్యం, పర్యావరణం ద్వారా మానవ జీవన విధానం సుస్థిరతకు చేరుకోవాలనేది గాంధీ ఆచరించి సూచించిన భారతీయ స్వదేశీ విధానం. ఈ చరణను మానవ సమాజం కొనసాగించాలన్న ఆలోచనలతో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ అనేక దశాబ్దాలుగా సమాజంలో కార్యక్రమాల రూపకల్పన ద్వారా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సభ్యులు మనకు మట్టికి సంబంధించిన అన్ని పాత్రలు మనకు
ఇక్కడ లోకల్లో కూడా మాకు మా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కానివ్వండి, లోకల్ ఎమ్మెల్యే గారి సహకారం కానివ్వండి, ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా ఫుల్ సహకారంతో ఈ కార్యక్రమం చూపిస్తున్నాం. వెన్నంటి ఉండి ఇది ఒక సమాజానికి హితమైనటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి మీరు ఇంత శ్రద్ధతో రావడం చాలా గొప్ప విషయం. మీ అందరికీ మరోసారి ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా భారతదేశం నమస్కారం. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ భవన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ 22 ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు పేరుతో రెడ్ల సంక్షేమ భవనం యాదగిరిలో జరుగుతుంది. దీనికి 5 రాష్ట్రాల నుంచి 125 మంది రైతు దంపతులు హాజరవుతున్నారు. ప్రధానంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ రైతు సదస్సు నిర్వహిస్తున్నాం. దీంట్లో పుడమపుత్ర అనే అవార్డులు రైతులకు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డుల ప్రదానమే కాకుండా ప్రధానంగా చేనేతను కూడా ప్రమోట్ చేస్తూ 150 చరకాలు, 150 గాంధీల ప్రదర్శన కూడా ఉంటుంది. అది కాకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేర 501 ఫీట్ విగ్రహం కలిగిన గాంధీ మహాత్మా గాంధీ విగ్రహాల ప్రదర్శన కూడా ఆ రోజు ఉంటుంది. నా పేరు పడమటి పావని వెంకటరెడ్డి. రేపు 22వ తారీఖు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ట నిర్వహించు గాంధీ జాతీయ విజ్ఞాన సదస్సు ప్రోగ్రాం కన్వీనర్ని. ఈ గాంధీ విజ్ఞాన సదస్సు గత 4-5 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ గాంధీ విజ్ఞాన సదస్సులో పుడమిపుత్ర పురస్కారాలు అవార్డ్స్ సేంద్రియ రైతులని సెలెక్ట్ చేసి వారికి దంపతుల సన్మానం ఉంటుంది. అదేవిధంగా మన అగ్రికల్చర్ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి సైంటిస్టులు, డాక్టర్స్, ఆఫీసర్స్ వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి వారికి కిసాన్ సేవారత్న అవార్డ్స్ సత్కరించడం జరుగుతుంది. ఆ భాగంలోనే ఈ సంవత్సరము ఈ యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో దైవ దర్శనం కూడా కల్పించాలి ముఖ్యంగా అనే ఉద్దేశంతో ఈసారి గుట్ట రెడ్డి సంఘంలో పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మేము వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి రైతు దంపతులకి ఆఫీసర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఏదైతే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని ప్రదర్శన చూపించాలనుకుంటుందో, స్వదేశీ స్వావలంబన్ స్వాభిమాన్ అనేటువంటి గాంధీ నినాదం ఏదైతుందో దాన్ని క్షేత్రస్థాయిలో చేసినట్టయితే ₹1 లేకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణం, ఇంధన వనరులు, ప్రజలు సుఖశాంతులతోని సుస్థిరమైన పర్యావరణంతో సుస్థిరమైన అభివృద్ధిని సాధించవచ్చని గాంధీ చెప్పిన సిద్ధాంతాన్ని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ముఖ్యంగా యానాల ప్రభాకర్ రెడ్డి గారు, రాధిక గారు వీళ్ళు గత 10 రోజుల సంది ఇక్కడనే ఇదే యాదాద్రిలో వండుకుంటూ ఇక్కడ క్షేత్రస్థాయిలో వీళ్ళు రాత్రింబలు పనిచేసి ఇవాళ ఈ జిల్లా కమిటీ అశోక్ గారు వీళ్ళందరూ కలిసి, మెరుగు మధు గారు, పావని గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు. పాలకూర వెంకటేష్ లాంటి వాళ్ళు దీన్ని విజయవంతం చేసేదానికి ప్రజలైతే రైతులైతే సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇందులో మేము ఇప్పటికే చాలా డిమాండ్ వచ్చింది. గాంధీ సంస్థలు ఇస్తున్న అవార్డుకు రాష్ట్రాలకు వెళ్ళి వస్తుంది, 10 రాష్ట్రాలకు వెళ్ళి అవార్డు తీసుకొని వస్తుంది. అదేవిధంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి వస్తుంది. ఇది ఒక శుభ పరిణామం, ఎందుకంటే ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావడానికి సమాజంలో ఇది. యాదాద్రి భువనగిరి జిల్లాలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఏదైతే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని ప్రదర్శన చూపించాలనుకుంటుందో, స్వదేశీ స్వావలంబన్ స్వాభిమాన్ అనేటువంటి గాంధీ నినాదం ఏదైతుందో దాన్ని క్షేత్రస్థాయిలో చేసినట్టయితే ₹1 లేకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణం, ఇంధన వనరులు, ప్రజలు సుఖశాంతులతోని సుస్థిరమైన పర్యావరణంతో సుస్థిరమైన అభివృద్ధిని సాధించవచ్చని గాంధీ చెప్పిన సిద్ధాంతాన్ని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ముఖ్యంగా యానాల ప్రభాకర్ రెడ్డి గారు, రాధిక గారు వీళ్ళు గత 10 రోజుల సంది ఇక్కడనే ఇదే యాదాద్రిలో వండుకుంటూ ఇక్కడ క్షేత్రస్థాయిలో వీళ్ళు రాత్రింబలు పనిచేసి స్త్రీల క్రిస్మస్ ఆరాధన సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సూర్యాపేటలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ క్యాండిల్ లైట్ కేక్ కటింగ్ చేశారు. స్త్రీల సమాజం అంతటికీ క్రిస్మస్ శుభములు తెలియచేశారు. ముఖ్య వాక్య సందేశములు రెవరెండ్ వి సుహాస్ దేవదాస్
DBWA మిషన్ కోఆర్డినేటర్ వాక్య సందేశం ఇచ్చారు. స్త్రీల క్రిస్మస్ ఆరాధన సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సూర్యాపేటలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంఘ కాపరి రేవా డాక్టర్ ఎం ప్రభుదాస్ క్యాండిల్ లైట్ కేక్ కటింగ్ చేశారు. స్త్రీల సమాజం అంతటికీ క్రిస్మస్ శుభములు తెలియజేశారు. ముఖ్య వాక్య సందేశకులు రేవా వి సుసన్ దేవదాస్ DBWA మిషన్ కోఆర్డినేటర్ వాక్య సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సంఘ అధ్యక్షులు జాన్ సుమిత్ర, సంఘ కమిటీ స్త్రీల సమాజం అధ్యక్షురాలు గొల్లూరి కవిత, రవి, కమిటీ సభ్యులు క్రైస్తవ స్త్రీల సంభాషణ ఏ విధంగా ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుకున్న స్త్రీలు ఏ విధంగా ఉండాలి అనే స్కిట్లో వేసిన పాత్రలు మరియు పాత్రగా వెల్పుల విశ్వశాంతి, ప్రవీణ్ కుమార్, ఎలిజబెత్ పాత్రగా మెరుగు విజయ రోచిస్టు, దూత పాత్రగా మొండికత్తి సుధా వెంకన్న, ఏసేపు పాత్రగా దైదార్ రమణ, రవి తదితరులు పాల్గొన్నారు. గౌరవంగా మాట్లాడుకుంటే క్రీస్తుకు మరి దగ్గరగా ఉన్నట్టుగా మనము ఆయన ప్రేమను పోలి నడుచుకుంటాం. నాకు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. ఎంత ప్రేమ! మరి మరియమ్మ చిన్న అమ్మాయి, అదే ఈ సమాజంలోనైతే నేను యాజకురాలను రక్షకుడు నా కడుపులోనే పుట్టాలి కదా, నీ కడుపులో ఎట్లా పుట్టాడు అని అడిగేవాళ్ళు ఈ కాలంలో అయితే. కానీ ఎలిజబెత్ అలా చేయలేదు. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చిన నాకు ఎలాగో ప్రార్థించాను. చూడండి, ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. అది అండి ప్రేమ అంటే, దేవుని ప్రేమ అంటే అది. అందుకే ఒక చిన్న ప్రయత్నము మరి మీ యొక్క మనసులో ఉండిపోతుందని, ఒకవేళ మారు మనసు కలిగితే చాలా సంతోషము. అది దేవుని ప్రేమను ప్రతి ఒక్క స్త్రీ కలిగి ఉంటే ఆ ఇంట్లో సమాధానం ఉంటుందండి. చూడండి, ఇక్కడ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఉండదు కాక అని దేవునికి స్తోత్రం చేయించుండారు దూతలందరూ. అది అండి దేవుని ప్రేమ. ఈ ఎలిజబెతు మరియంలో మనం చూసాం. ఇద్దరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను చూడవచ్చుమి. దాములు ఆ నక్షత్రమును చూసి ఆ ఇంటిలో వెళ్ళి ప్రభువును ఆయన తల్లి మరియను యోసేపును కాంట్రాక్టు 2 ANMలను పర్మనెంట్ చేయాలని కోరుతూ శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పి సురేష్ మాట్లాడారు. కాంట్రాక్ట్ 2 ANMలను పర్మనెంట్ చేయాలని కోరుతూ శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను అనేక సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ 2 ANMలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వం బేషరతుగా తక్షణమే పర్మనెంట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వై భారతి, పి స్వప్న, సిహెచ్ రజిత, పి సునీత, కె వెంకటరమణ, బి మమత, జై కమల ANMలు పాల్గొన్నారు. నా పేరు భారతి, సూర్యాపేట డిస్టిక్లో సెకండ్ ANMగా పనిచేస్తున్నాను. నేను 20 సంవత్సరాల నుంచి సెకండ్ ANMగా పనిచేస్తున్నా. ఈ వయసులో ఆన్లైన్ ఎగ్జామ్ రాసేంత ఓపిక నాకు లేదు. గవర్నమెంట్ డైరెక్ట్ మమ్మల్ని ఉన్న పలంగా రెగ్యులర్ చేయాలని గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము సూర్యాపేట జిల్లా సెకండ్ ANMలో మాట్లాడుతున్నాం సార్. ఈ కలెక్టర్ ఆఫీసుల ముందు గత 48 గంటల సమ్మె అని మేము పెట్టుకున్నాము. 24 గంటలు కంప్లీట్ అయింది సార్. ఎందుకు మేము కూర్చున్నది మాకు రెగ్యులర్ కావాలనేసి మేము సమ్మె
మొదలుపెట్టినాం. ఒక 24 గంటలు అయిపోయింది సార్. దీన్ని కూడా మాకు ఏ విధంగా కూడా మాకు రెస్పాండ్ కాలేదు గవర్నమెంట్. ఇక ఫ్యూచర్లో మాకు ఏం న్యాయం చేస్తుందని మేము అంటే ఎవరి ప్రాణబలి తీసుకోవాలి? నిన్న సూర్యాపేట జిల్లాలో ఒక్కరి నుండి న్యూస్ పోయినందుకు ఈమె వల్ల ఏమన్నా అపాయం జరుగుతుందేమో, ఎవరికైనా ఏమన్నా అవుతుందేమో అని గవర్నమెంట్ చాలా భయపడి నన్ను ఇక్కడి నుంచి లాక్కెళ్ళారు సార్. నన్ను ఉండనివ్వలేదు. అంటే ఎవరి ప్రాణాన్ని బలి తీసుకుంటేనే మేము గవర్నమెంట్ న్యాయం చేస్తుందని వాళ్ళ ఉద్దేశము. మాకు అది కావాలి సార్. ఎవరు బలి కావాలి? ఎవరి ప్రాణబలి తీసుకోవడానికి, ఎవరి ప్రాణబలి తీసుకుంటేనే మేము రెగ్యులర్ చేస్తామని అంటే చెప్పండి సార్. మరి అందరము అదే విధంగా చూసుకుంటాము. అందుకని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్. మా పిల్లల్ని మాకు దూరం చేయకండి. గవర్నమెంట్ కోరుకునేది ఒక్కటే సార్, 20 సంవత్సరాల నుంచి చేస్తాం సార్. ఇక చాలు, మా శ్రమని గుర్తించండి సార్. ఇప్పటి వరకు కోవిడ్ టైంలో కూడా మా ప్రాణాలు బలిపోయినాయి సార్. ఈ డ్యూటీ విషయంలో కూడా ఎంతో హడావుడిగా ఇల్లు పిల్లలు అన్నీ వదిలేసుకొని డ్యూటీ హడావుడిలో వస్తుంటే కూడా యాక్సిడెంట్ రూపంలో ప్రాణబలి అయింది సార్. ప్రాణం పోయినా కూడా రోడ్డు నెత్తుటి రక్తం అయినా కూడా గవర్నమెంట్ స్పందించకుండా వాళ్ళకేమైనా ఇచ్చిందా అంటే అట్లా కూడా అవకాశం లేకుండా చేస్తున్నాము. మాకేమైనా ఆరోగ్యాలు బాగాలేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనీసం మీకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటున్నారు కదా, హెల్త్ కార్డు ఉన్నదా అని అడిగితే మాకు లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటుకుంటూ హెల్త్ కార్డు లేకపోవడం ఏందని చెప్పేసి ఒక చులకన భావంతో చూస్తున్నారు. ఏ విధంగా మేము హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండుకుంటూ అందరికీ ఆ ప్రజల కోసం అని మేము ఆరోగ్యాలు కాపాడుకుంటూ మేము చేస్తుంటే ఈరోజు మాకు ఎలాంటి రక్షణ లేకుండా ఉన్నాము. అది పోనీయండి సార్. కానీ ఇప్పటి వరకు 20 సంవత్సరాలు చాలు సార్. మాకు ఈ శ్రమ చాలు సార్. ఇప్పుడు నోటిఫికేషన్ అని వేసి మేము ఏం చదవకుండా ఇప్పుడు మేము రాయలేం సార్. గవర్నమెంట్కే మేము పని చేస్తున్నాము. గవర్నమెంట్ పని చేసుకుంటూ వాళ్ళు 30 మార్కులు ఇచ్చిన ఫలితం ఏముంటుంది? మేము చదవండి ఆ 30 మార్కులతో పాస్ చేస్తారా? చేయండి. లేదు అంటే ఉన్న ఫలంగా మేము ఎంతమంది అయితే కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నామో అన్ని పోస్టులు ఇవ్వండి, దానికి మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం మేము సిద్ధంగా లేము. దయచేసి గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే, మాకు ఉన్న ఫలంగా కాంట్రాక్ట్ వ్యవస్థలో చేస్తున్న ఏఎన్ఎంలందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. హెడ్లైన్స్ మరోసారి. స్వయం సహాయక సంఘాల మహిళలతో సోలార్ పవర్ బ్యాటరీల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేపట్టనున్న కొత్త ఆసుపత్రి బ్లాక్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కేటీఆర్ను అరెస్టు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపించారన్న సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి. విశారదన్ మహారాజ్ ఆదేశం మేరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు. సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాణ్యమైన సేవలందించి వినియోగదారుల మన్నలను పొందాలన్న పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి. వానరాశి రత్నమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపిన చింతకింది మురహరి. బోనాలతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన. ఈ నెల 22న యాదగిరిగుట్టలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సును నిర్వహించనున్నట్టు తెలిపిన ఆ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి. సూర్యాపేటలో ఘనంగా స్త్రీల సెమీ క్రిస్మస్ వేడుకలు. 2 ఏఎన్ఎంలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేసిన పి సురేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.